మున్సిపల్ ఎన్నికల్లో అస్తం పార్టీ హవా కొనసాగుతోంది. దాదాపు 60 స్థానాలకు పైగా ఇప్పటికీ దాదాపు కన్ఫర్మ్ అయిన వాతావరణం ఉంది. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఇష్యూ ఏంటంటే దాదాపు 34 చోట్ల కొంత హంగు వాతావరణం ఏర్పడిన నేపథ్యంలో అక్కడ ఎవరికి ఆ మున్సిపాలిటీలు కైవసం కాబోతున్నాయనేది కీలకంగా మారింది. 12 చోట్ల బీఆర్ఎస్ విజయం సాధించింది. ఒక్క స్థానంలో ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ గెలుపొందగా దాదాపు మనం ప్రస్తావించినట్టుగా 34 స్థానాల్లో హంగు కొనసాగుతోంది. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ సత్తా చాటింది. 6 మున్సిపాలిటీలకు 6 చోట్ల కాంగ్రెస్ విజయం సాధించింది. ఒక రకంగా % విక్టరీ అక్కడ వచ్చినట్టే. ఇక కాంగ్రెస్ హవా పూర్తి స్థాయిలో కొనసాగింది. చిట్యాల, దేవరకొండ, హాలియా, దేవరకద్ర, చండూరు, నందికొండ, సూర్యాపేట, హుజూర్ నగర్, కోదాడ, నేరేడ్చర్ల, మిర్యాలగూడ మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఇక ఉమ్మడి మెదక్ జిల్లాలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య నువ్వానేను అన్నట్టుగా ఫలితాలు వస్తున్నాయి. ఇస్నాపూర్, గడ్డిపోతారం, మిగతా మున్సిపాలిటీలు బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. కళ్యాణ్ మనం చూస్తున్నాం. ఒక రకంగా చాలా ఉత్కంఠ రేపింది. ఒక నెల రోజుల కిందటి వరకు తెలంగాణ మున్సిపల్స్ అంటే ఓకే ఇంకా సాధారణంగా జరుగుతాయి, కాంగ్రెస్ ఇంకా వన్ సైడ్ విక్టరీయే, అసలు బీఆర్ఎస్ కానీ ఇంకా బీజేపీ కానీ అంత సత్తా ఉండకపోవచ్చు, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రతి ఎన్నికని ప్రెస్టీజియస్గా తీసుకుంటుందని అనుకున్నాం. కానీ చాలా చోట్ల ఒక రకంగా చూస్తే కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ స్థానాలు దక్కినప్పటికీ బీఆర్ఎస్ 12 స్థానాలు వచ్చాయి. బీజేపీ ఇంకా ఖాతా తెరవలేదు. మీరు ఇందాక అన్నట్టుగా బైంసాలో ఇంకా తెలియాలి, ఇంకా ఫలితం రాలేదు. అది కూడా ఆల్మోస్ట్ అక్కడ ఎంఐఎం గెలిచే ఛాన్స్ ఉంది. కానీ 34 స్థానాల్లో హంగ్ అంటే ఒక రకంగా అది కాంగ్రెస్ కి దక్కిన స్థానాల లెక్క అనుకోవడానికి ఛాన్స్ లేదు. బట్ కార్పొరేషన్ లో కూడా ఒక 2 కార్పొరేషన్లు కాంగ్రెస్ వశం కాని పరిస్థితులు ఉన్నాయి. 3 కొత్తగూడెంకి సంబంధించి కొంత ఈక్వేషన్ మనం కొంత డిఫరెంట్ గా ఉంది. సిపిఐ, బీఆర్ఎస్ ఆల్రెడీ కేటీఆర్ కూడా ఆఫర్ ఇచ్చారు. అండ్ ఈ వాతావరణాన్ని ఎలా అర్థం చేసుకోవాలి ఓవరాల్ గా? సతీష్, మొత్తానికి ఇప్పుడు వచ్చిన ఫలితాలు ఎవరికి వాళ్ళు కొంత సంతృప్తి చెందుతున్నారు. 3 పార్టీలు కూడా. కాంగ్రెస్ ఏమో తాము 50% ఎబో సాధించాం, మెజారిటీ మున్సిపాలిటీలు దాదాపు 63 క్లియర్ గా వాళ్ళకి కనిపిస్తున్నాయి కాంగ్రెస్ పార్టీకి అఫీషియల్ గా. హంగ్ 35, హంగ్ అంటే 1-2 సీట్లు అటు ఇటు ఉన్నవి, అవి అధికార పార్టీకే 20 రావచ్చు. అవును, 35లో దాదాపు 20 క్లియర్ కట్ గా వాళ్ళకి వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి 80కి పైగా 80-90 వరకు కూడా రీచ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఆ రకంగా వాళ్ళు సాటిస్ఫాక్షన్తో ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ విషయానికి వస్తే బీఆర్ఎస్ పార్టీ వార్డుల విషయంలో మనం చూసుకున్నప్పుడు దాదాపుగా 700-800 వరకు 716 ఉంది. 800 వార్డుల వరకు వాళ్ళు కైవసం చేసుకునే అవకాశం ఉంది. 1300 వార్డులు కాంగ్రెస్ కైవసం చేసుకుంది. కాబట్టి మంచి ఫలితమే మాకు వచ్చింది అని వాళ్ళు భావిస్తున్నారు. ఇక బీజేపీ విషయానికి వస్తే ఎక్కడ ఏ ఒక్క మున్సిపాలిటీ కూడా 116 మున్సిపాలిటీల్లో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ఒకటి అలంపూర్లో ఒకటి దక్కించుకున్నా బీజేపీ మాత్రం ఒకటి కూడా దక్కించుకోలేదు. కేవలం అంతో ఇంతో హోప్ ఉన్న ఒకే ఒక మున్సిపాలిటీ ఇప్పటి వరకు ఆదిలాబాద్ ఒక్కటే. ఆదిలాబాద్ లో కొంచెం పాయల్ శంకర్ అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే కాబట్టి బీజేపీకి ఆయన కొంత ఉనికి చాటుకున్నారు. లీడింగ్ హైయెస్ట్ 20కి పైగా అక్కడ వార్డులు దక్కించుకుంది బీజేపీ. అయినా మ్యాజిక్ ఫిగర్ రీచ్ కాలేదు ఇంకా. అది హంగ్, ఆదిలాబాద్ హంగ్గా ఉంది. ఆ హంగులో బీజేపీకి ఛాన్స్ రావచ్చు, చెప్పలేము. ఎందుకంటే ఎక్స్-అఫీషియో సభ్యుడు కూడా ఉంటాడు కాబట్టి. అక్కడ ఆదిలాబాద్ ఎంపీ ఉన్నారు వాళ్ళకు నగేష్, ఆదిలాబాద్ ఎమ్మెల్యే కూడా ఎక్స్-అఫీషియోగా ఉంటారు కాబట్టి అది కొంచెం అదొక్కటే ఛాన్స్ ఉంది. ఈవెన్ బైన్సా, మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు బైన్సాలో కూడా ఎంఐఎం లీడ్లో ఉంది. ఎంఐఎం 12 వార్డులు దక్కించుకుంది. ఎక్స్-అఫీషియోలు అవి ఇవి కలుపుకొని కొంత కాంగ్రెస్ పార్టీ మద్దతు ఉంటుంది కాబట్టి ఎంఐఎం కాంగ్రెస్ కలిసి అక్కడ ఫామ్ చేసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. మిగిలిన ఎక్కడా కూడా మున్సిపాలిటీలో బీజేపీ లేదు. అయినా బీజేపీ సంతృప్తిగా ఉంది. ఎందుకంటే కార్పొరేషన్లో మనం ఫిగర్ చూస్తున్నాం. కార్పొరేషన్ లో ఉన్న డివిజన్లలో బీఆర్ఎస్ కంటే కూడా అంటే 7 కార్పొరేషన్ల ఎన్నికలు జరిగాయి. అందులో 7 కార్పొరేషన్లో బీఆర్ఎస్ పార్టీకి 53 డివిజన్లు వస్తే బీజేపీకి 75. అంటే బీఆర్ఎస్ కంటే కొంచెం ముందంజలో. కరీంనగర్, నిజామాబాద్ ప్రధానంగా 2. కరీంనగర్, నిజామాబాద్ లో క్లియర్ గా అప్పర్ హ్యాండ్ లో బీజేపీ కనిపిస్తుంది. నిజామాబాద్ లో కూడా అంత ఈజీ కాదు. ఎందుకు కాదంటే అక్కడ ఎక్కువ వచ్చినా కూడా అక్కడ ఎంఐఎం కూడా ఒక 10-12 స్థానాలు దక్కించుకునే ఛాన్స్ ఉండొచ్చు. కాబట్టి అక్కడ ఖచ్చితంగా అవకాశం లేదు. ఏమున్నా కరీంనగర్ ఒకటి కొంచెం హోప్ ఉంది. దాదాపు 30, అక్కడ 66 ఉన్నాయి, మొత్తం 33 రావాలి. ఎన్ని వస్తాయని చూడాలి. కానీ బండి సంజయ్ కేంద్ర మంత్రిగా ఉన్నారు, ఆయన కొంచెం గట్టి కరీంనగర్ ఒక్కటి మాత్రం దక్కించుకునే ఛాన్స్ క్లియర్ గా కనిపిస్తుంది. కాబట్టి అది కొంత హ్యాపీగా ఉంది. దీనికి సంబంధించి రియాక్షన్ చూద్దాం మనం ఒకసారి. కేటీఆర్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రియాక్ట్ అయ్యారు. అటు రామచంద్రరావు బీజేపీ అధ్యక్షుడు కూడా దీనిపై రియాక్ట్ అయ్యారు. మధ్యాహ్నం నాతో మాట్లాడుతూ మహేష్ కుమార్ గౌడ్ కూడా సంతృప్తి వ్యక్తం చేశారు. ఒకసారి వాళ్ళు ఏమన్నారు ఒకసారి చూద్దాం. పోరాడే సత్తా ఉన్న పార్టీ బీఆర్ఎస్ మాత్రమే. 2 పార్టీలు, ఒకటి ఢిల్లీలో అధికారంలో ఉంది, ఇంకోటి రెండోది రాష్ట్రంలో అధికారంలో ఉంది. కానీ
ఈ రెండు పార్టీలు ఉన్నప్పటికీ ఎన్ని రకాల కుయుక్తులు పనినప్పటికీ బీఆర్ఎస్ఏ కేసీఆర్ గారి నాయకత్వమే ఈ రాష్ట్రానికి శ్రీరామ రక్ష అని చెప్పి మళ్ళీ ఒకసారి అటు పల్లెల్లో ఇటు పట్టణంలో ప్రజలు తేల్చినట్టయింది. మరి ఇదే ఉత్సాహంతో రేపు హైదరాబాద్ కార్పొరేషన్ కానీ మిగతా కార్పొరేషన్ వరంగల్ ఖమ్మం కానీ అట్లాగే జిల్లా పరిషత్ ఎన్నికలు పెడితే వాటిలో కానీ ఇదే ఉత్సాహంతో ముందుకు పోతాం. డెఫినెట్గా ఎక్కడెక్కడైతే ఈ దుర్మార్గాలు అరాచకాలు జరిగినాయో వీటిని వదిలిపెట్టం. అవసరమైతే వాటి మీద న్యాయ పోరాటం చేయడం, వాటి మీద ఇంకా ఎట్లాంటి వ్యూహాలు అవలంబించాలో అవన్నీ కూడా పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. అయితే సరే ఇక డబ్బు, మద్యము, అధికార యంత్రాంగ దుర్వినియోగము ఇవన్నీ కూడా తారాస్థాయికి చేరినాయి. చూస్తూ ఉన్నారు, మీరు కూడా చూస్తున్నారు. ఇప్పుడు మీరు కూడా టీవీలలో మీరు కూడా స్క్రోలింగ్లు ఇచ్చారు, మీరు కూడా వీడియోలు ఇచ్చారు. చాలా చోట్ల మరి పెద్ద ఎత్తున విస్తృతంగా అధికార దుర్వినియోగం కూడా జరిగింది. అయినప్పటికీ ఓటర్లు మాత్రం భయపడకుండా బయటకు వచ్చి ఓటేసినందుకు వారికి కూడా మేము ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. సరే, అక్రమాల ద్వారా ఇక మొదలుపెట్టినారు ఆల్రెడీ. బేరాలు, బేరసారాలు, ఎత్తుకుపోవడాలు, పోలీసులను పంపించి బెదిరించడాలు ఇవన్నీ మొదలైనవి ఆల్రెడీ రాష్ట్ర వ్యాప్తంగా. ఎట్లా గెలిచిన దాన్ని, మా దగ్గర గెలిచిన దాన్ని కూడా లాక్కునే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. అయినా కూడా కొత్తగూడెంలో కూడా ఇది హంగ్ వచ్చింది. అక్కడ కూడా సిపిఐకి 25 ఏదో వచ్చినట్టున్నాయి, మాకు 9-10 వచ్చినట్టున్నాయి. కాబట్టి నేను వారికైతే ఓపెన్ ఆఫర్ ఇచ్చినాను. సింగరేణిలో జరుగుతున్న కుంభకోణాలు, సింగరేణిలో జరుగుతున్న దుర్మార్గాలు, అరాచకాలకు అడ్డుకట్ట వేయాలి అంటే డెఫినెట్గా మేము మీతో కలిసి వస్తాము. కాంగ్రెస్ బీజేపీని అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే మిత్రులు, సిపిఐ రాష్ట్ర సెక్రటరీ మరి సాంబశివరావు గారికి నేను ఫోన్ చేసి చెప్పాను, మీరు కనుక తీసుకోవాలనుకుంటే కొత్తగూడెం కార్పొరేషన్ మీరు తీసుకోండి, మేము మద్దతు ఇస్తాం ఓపెన్గా అని చెప్పి కూడా వారికి చెప్పడం జరిగింది. ప్యూర్లీ ఒకటే ఉద్దేశం, సింగరేణిలో జరుగుతున్న దోపిడీని, సింగరేణి కేంద్రంగా ఉన్న కొత్తగూడెంలో తప్పకుండా అక్కడ మరి కాంగ్రెస్ బీజేపీని ఎండగట్టాలన్న ఉద్దేశంతోనే ఈ ఆఫర్ కూడా మేము ఇచ్చాము. సింగరేణిని రెండు జాతీయ పార్టీలు గొంతు కోస్తున్నాయి. ఇవాళ కాంగ్రెస్ దోపిడీ చేస్తుంటే బీజేపీ ఎందుకు మౌనంగా ఉంటుందని మేము అడుగుతున్నాము. ఆధారాలతో ఆధార సహితంగా మేము స్పష్టంగా కుంభకోణం జరిగిందని బయటపెడితే ఎందుకు బీజేపీ ఉపేక్షిస్తున్నది? ఎందుకు రేవంత్ రెడ్డిని కాపాడుతున్నది? రేవంత్ రెడ్డి బావమరిదే కింగ్ పిన్గా ఇంత పెద్ద కుంభకోణం నడుస్తుంటే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఎందుకు అడ్డుకుంటున్నది? ఎందుకు అడ్డుకోలేకపోతున్నది? ఎందుకు కాపాడుతున్నది కాంగ్రెస్ అరాచకాలని అనేది మా ప్రధాన ప్రశ్న. అందుకే రైట్ కళ్యాణ్, మనం చూసాం అంటే బీఆర్ఎస్ అసెంబ్లీ ఎన్నికల్లో చెప్పుకోదగ్గ పెర్ఫార్మెన్స్, ఓడిపోయినప్పుడు కూడా కొంత ఓట్ పర్సంటేజ్ చెప్పుకోదగ్గ 39 స్థానాలు గెలుచుకుంది. కానీ వేరే లోక్సభ ఎలక్షన్స్కి వచ్చేసరికి ఖాతా తెరవని పరిస్థితి ఉంది. తర్వాత బై ఎలక్షన్స్ ఇంకా బీఆర్ఎస్ పని అయిపోయింది, అంతర్గత కుమ్ములాటలు ఇవన్నీ కూడా రకరకాల చాలా పడిపోయింది, రకరకాల చర్చలు జరిగాయి. తర్వాత బై ఎలక్షన్స్కి వచ్చేటప్పటికి కంటోన్మెంట్ లూజ్ అయినా వేరే జూబ్లీస్కి వచ్చేసరికి కొంత పోటీ ఇచ్చే వాతావరణం క్రియేట్ అయింది. ఒక రకంగా ఈ మున్సిపల్ ఫలితాలు, లోకల్ బాడీ ఫలితాలు అంటే బీఆర్ఎస్ క్యాడర్కి ఉత్తేజం ఇచ్చేవన్న ఒక చర్చ జరిగిన నేపథ్యంలో ఇప్పుడు ఫలితాలను మీరు ఎలా చూస్తున్నారు? అంటే ఇప్పుడు ఫలితాలు అనేవి ఖచ్చితంగా బీఆర్ఎస్ కు బూస్ట్ ఇచ్చేవైనా కేటీఆర్ వ్యాఖ్యలు బట్టి మీరు? ఖచ్చితంగా సతీష్, ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత వచ్చిన కామెంట్స్, బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ కోలుకోలేదు. సెకండ్ కూడా ఇక్కడ కాంగ్రెస్ కి ప్రత్యామ్నాయంగా ఇక బీజేపీ ఉంటుంది. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికల్లో 8 కాంగ్రెస్ వచ్చాయి, 8 బీజేపీ వచ్చాయి, 1 ఎంఐఎం, బీఆర్ఎస్ 0. కాబట్టి బీఆర్ఎస్ పని అయిపోయిందనే టాక్ వచ్చింది. కానీ ఆ తర్వాత జూబ్లీస్ ఎన్నికల్లో చూసాం మనం, బీఆర్ఎస్ చాలా గట్టి పోటీ ఇచ్చింది, ఒక స్టేజ్లో గెలుస్తుందా అనే చర్చ కూడా జరిగింది. కానీ అక్కడ కూడా ఓడిపోయింది. కాకపోతే అక్కడ బీజేపీ అనేది 3వ స్థానానికి చాలా స్వల్ప ఓట్లకు పరిమితమైంది, డిపాజిట్ కూడా కోల్పోయింది. కాబట్టి మళ్ళీ బీఆర్ఎస్ ఇక్కడ ఉంటుందని ఒక చర్చ మొదలైంది. ఆ తర్వాత లోకల్ బాడీ ఎన్నికలు వచ్చాయి, గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలు. అక్కడ కూడా దాదాపు 3000 వరకు గ్రామ పంచాయతీలు గెలుచుకుంది. దగ్గరగా 3000 గ్రామ పంచాయతీలు అంటే చాలా పెద్ద ఫిగర్. అది 12,000లో 3000 అంటే అప్పుడే కొంచెం ఊపు వచ్చినట్టు కనిపించింది బీఆర్ఎస్ పార్టీకి. ఇప్పుడైతే అదంటే గుర్తులు లేకుండా జరిగిన ఎన్నికలు, ఇది గుర్తులతో పాటు జరిగిన ఎన్నికలు. ఇక్కడ కూడా దాదాపు 12 ఆల్రెడీ క్లియర్ గా కనిపిస్తున్నాయి, ఇంకో 2-3 కూడా వాళ్ళకి ఛాన్స్ ఉంది అక్కడ. అవి కాకుండా హంగ్ వచ్చిన దాంట్లో కూడా 10 వరకు హోప్ పెట్టుకుంది. దాంతోపాటు కొత్తగూడెం, కేటీఆర్ ఇప్పుడు స్వయంగా చెప్పారు, మనం విన్నాం. అవును, కొత్తగూడెం కార్పొరేషన్ అనేది కాంగ్రెస్ సిపిఐ ఆ రెండు కలిసి ఉంటే ఈజీగా కొట్టేసేది. కానీ అక్కడ పొత్తు విచ్ఛిన్నమైంది. కాంగ్రెస్ విడిగా పోటీ చేసింది, సిపిఐ విడిగా పోటీ చేసింది. హైయెస్ట్ డివిజన్లు 25 డివిజన్లు దాదాపు సిపిఐ గెలుచుకుంది. ఇంకా పూర్తి కావాల్సింది, కౌంటింగ్ జరుగుతుంది. అక్కడ ఒక 6-7 బీఆర్ఎస్ కూడా వచ్చింది. కాబట్టి ఓపెన్ ఆఫర్ ఇచ్చింది కేటీఆర్. కూనంనేని సాంబశివరావు కొత్తగూడెం ఎమ్మెల్యే ఆయన, సిపిఐ కున్న ఒకే ఒక సీట్ అది. ఆయన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూడా.
కాబట్టి ఆయనకు ఓపెన్ ఆఫర్ ఇచ్చారు, మేము మీకు మద్దతు ఇస్తాం, మీరు ఫామ్ చేసుకోండి. ఓకే అంటే మేయర్ కానీ డిప్యూటీ మేయర్ కానీ బీఆర్ఎస్ అడగట్లేదు, ఓకే సిపిఐకే పూర్తి రైట్స్ ఇచ్చింది. దానికి కారణం ఏంటంటే బీజేపీ కాంగ్రెస్ ఈ రెండు పార్టీల మీద పోరాటం చేయాలి, ఓకే కాబట్టి మనం కలిసి ఉందామని. ఇంకా హైలైట్ ఏంటంటే సిపిఐ ఆదిలాబాద్ జిల్లాలో మంచిర్యాలలో కానీ కేతన్పల్లి మున్సిపాలిటీలో కానీ కలిసి పనిచేశాయి. సిపిఐ బీఆర్ఎస్ అలయన్స్ ఉన్నాయి, సిపిఎం కాంగ్రెస్ అలయన్స్ ఉంది. ఓకే ఈ కాబట్టి ఖచ్చితంగా సిపిఐ కొత్తగూడెంలో ఓకే బీఆర్ఎస్ సహాయం తీసుకునే అవకాశం ఉంటుంది, అక్కడ ఫామ్ చేసే ఛాన్స్ కూడా ఉంది. అంటే కళ్యాణ్ ఇప్పుడు సిపిఐ కాంగ్రెస్ తో అలై ఉంది, మన ఎన్నికల్లో కూడా మనం చూసాం. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అంత ఛాన్స్ కాంగ్రెస్ ఇస్తుందా? సిపిఐ కలిస్తే బీఆర్ఎస్ కలిసి వాళ్ళ ఖాతాలో ఒక కార్పొరేషన్ 2 మున్సిపాలిటీలు వెళ్ళే వాతావరణం. ఇక్కడ ఒక చిన్న కాంగ్రెస్ ఎలా నుంచి వచ్చి ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది సతీష్. ఇక్కడ కాంగ్రెస్ బ్యాక్ ఎండ్ లో ఉండి సిపిఐకే మేయర్ డిప్యూటీ మేయర్ ఇచ్చే అవకాశం లేదు. ఎందుకు లేదంటే కాంగ్రెస్ కూడా 22-23 సీట్లు వచ్చాయి, అక్కడ డివిజన్లు వచ్చాయి. కాబట్టి మేయర్ మీరు తీసుకోండి, డిప్యూటీ మేయర్ మాకు ఇవ్వండి, ఇలాంటి బేరం ఉండొచ్చు. కానీ ఆల్రెడీ ఎన్నికల ముందే సిపిఐకి కాంగ్రెస్ కి గ్యాప్ వచ్చింది కాబట్టి, ఈ మున్సిపల్ ఎన్నికల ముందే బీఆర్ఎస్ ఆల్రెడీ ఆఫర్ చేసింది కాబట్టి సాంబశివరావు గారు, కునంనేని సాంబశివరావు రాష్ట్ర కార్యదర్శి, ఆయన నిర్ణయమే కీలకం. రాష్ట్రం అంతా కూడా బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుని ఈ ఎన్నికలకు వెళ్లారు. కాబట్టి అదే వైఖరితో ఉండి అక్కడ సిపిఐఏ ఫామ్ చేసే అవకాశం ఉంది, బీఆర్ఎస్ పార్టీ మద్దతు తీసుకునే ఛాన్స్ కూడా మనకు కనిపిస్తుంది ఓవరాల్ గా చూస్తే. ఈ రకంగా మొత్తానికి డివిజన్లు మున్సిపాలిటీలో దాదాపుగా 700 కనిపిస్తున్నాయి మనకు, 700-800 వరకు రావచ్చు. ఆ సాటిస్ఫాక్షన్ కేటీఆర్ లో కనిపిస్తుంది. ఇంకా అన్నిటికంటే ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే సతీష్, సిరిసిల్లలో కేటీఆర్ కి సత్తా లేదు, కేటీఆర్ వీక్ అయిపోయాడు సిరిసిల్ల ఎమ్మెల్యే. అక్కడ ఎలాగైనా సిరిసిల్ల మున్సిపాలిటీ దక్కించుకోవాలని కాంగ్రెస్ పార్టీ చాలా ప్రయత్నాలు చేసింది, సిరిసిల్లపై చాలా ఫోకస్ చేసింది. సిరిసిల్ల మెదక్ జిల్లా హరీష్ రావు గజ్వేల్ కేసీఆర్ నియోజకవర్గం, గజ్వేల్లో సిద్దిపేటలో అదేవిధంగా మెదక్ జిల్లాలో కూడా కాంగ్రెస్ పార్టీ చాలా ప్రయత్నం చేసినప్పటికీ గజ్వేల్లో కైవసం చేసుకుంది బీఆర్ఎస్. 11 వార్డులు వచ్చాయి, అక్కడ హైయెస్ట్ దానికే బీఆర్ఎస్ ఫామ్ చేయబోతుంది. ఇక్కడ కూడా సిరిసిల్లలో అయితే ఏకంగా 35కు 27 వచ్చాయి. 27 వార్డుల్లో బీఆర్ఎస్ గెలిస్తే కేవలం 5 వార్డుల్లో కాంగ్రెస్, 6 వార్డుల్లో బీజేపీ కూడా బండి సంజయ్ ఎంపీ, అక్కడ లోకల్ ఎంపీ. అయినా బీజేపీ బీఆర్ఎస్ 2 కలిపి మిగిలిన అన్ని కలిపినా చాలా దూరంలో ఉన్నాయి. ఈవెన్ ఓట్లు కూడా కొన్ని వార్డుల్లో మనం చూసాం, ఇంతకు ముందే చూసాను నేను అది ఎలా ఉంది రిజల్ట్ అని. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు 50 ఓట్లు, 60 ఓట్లు, 100 ఓట్ల లోపు కూడా 10 మంది అభ్యర్థులకు వచ్చాయి. అంటే 100 ఓట్లు కూడా తెచ్చుకోలేని పరిస్థితిలో అక్కడ కొన్ని వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ ఉంది. బీజేపీ కూడా కొన్ని వార్డుల్లో 10ల సంఖ్యలో, అంటే 100 ఓట్లు కూడా రాలేదు బీజేపీకి కూడా. అంటే ఓవరాల్ గా కేటీఆర్ తన సత్తా ఏంటి, సిరిసిల్లలో తనకున్న గ్రిప్ ఏంటి చాటుకున్నారు. మనకు అదే ఆయన మాటల్లో కూడా కాన్ఫిడెన్స్ మనకు కనిపిస్తుంది. కళ్యాణ్ అంటే ఇక్కడ పెర్ఫార్మెన్స్ చూపించి కార్పొరేషన్ విషయంలో ఎందుకు కారు జోరు తగ్గింది? ఎందుకంటే గతంలో కార్పొరేషన్లో కూడా తిరగలేని మెజార్టీ, బీఆర్ఎస్ కు తిరిగేలేదు. కానీ వాళ్ళకంటే భారతీయ జనతా పార్టీ కొంత అప్పర్ హ్యాండ్ వచ్చింది. అంటే దానికి రీజన్ ఒకటే సతీష్, కరీంనగర్ నిజామాబాద్ అక్కడ బీజేపీ అప్పర్ హ్యాండ్ ఉంది. ఆ 2 కార్పొరేషన్లలోనే అప్పర్ హ్యాండ్, ఇంకెక్కడ లేదు. ఆ రెండిట్లో అప్పర్ హ్యాండ్ కారణం ఏంటంటే నిజామాబాద్ నుంచి ఎంపీ అరవింద్, కరీంనగర్ నుంచి ఎంపీ కేంద్ర మంత్రి కూడా ఆయన బండి సంజయ్, వాళ్ళిద్దరూ చాలా ప్రెస్టీజియస్ గా తీసుకున్నారు, టఫ్ ఫైట్ ఇచ్చారు అక్కడ. కాబట్టి ముందంజలో ఉంది, దాదాపు 30 వరకు కరీంనగర్ కార్పొరేషన్ లో వచ్చే అవకాశం ఉంది. అక్కడ కూడా దాదాపు 20కి పైగా, నిజామాబాద్ లో కూడా 20-25 వచ్చే అవకాశం ఉంది. గతంలో కూడా వచ్చాయి వాళ్ళకు. వాస్తవానికి గత కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ బీజేపీకి మంచి ఫలితాలే వచ్చాయి. కరీంనగర్ లో 10-12 వచ్చినట్టున్నాయి, నిజామాబాద్ లో దాదాపు 20 వరకు వచ్చాయి. అయినా అప్పుడు ఏమైందంటే ఎంఐఎం బీఆర్ఎస్ తో ఉంది, కాబట్టి ఎంఐఎం బీఆర్ఎస్ కలిసి నిజామాబాద్ లో ఫామ్ చేశాయి, కరీంనగర్ లో బీఆర్ఎస్ చేసింది. అంటే అక్కడ అప్పటికి ఇంకా బండి సంజయ్ ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు, కేంద్ర మంత్రి కూడా కాదు కానీ ఇప్పుడు ఇదంతా బండి సంజయ్ ఇమేజ్ పెరగడం, ఇదంతా కూడా కొంత అడ్వాంటేజ్ అయింది. బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయింది. కాకపోతే కరీంనగర్ లో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే పొన్నం ప్రభాకర్ కరీంనగర్ నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేశారు, ఆయన 2 సార్లు ఎంపీగా పోటీ చేశారు, ఒకసారి ఎమ్మెల్యేగా పోటీ చేశారు, డీసీఎంఎస్ చైర్మన్ గా ఉన్నారు. కరీంనగర్ అనేది ఆయన సొంత నియోజకవర్గం. వాస్తవానికి కరీంనగర్ పట్టణానికి చెందిన వ్యక్తి మంత్రి పొన్నం ప్రభాకర్. ఆయన ప్రభావం ఏమీ చూపించలేకపోయారు, ఎందుకంటే ఆయన ఉస్నాబాద్ లో మొన్న పోటీ చేసి గెలిచారు. కరీంనగర్ లో కాంగ్రెస్ కు బలం లేదనే ఉస్నాబాద్ పోయారని చర్చ జరిగింది. అప్పుడు ఉస్నాబాద్ నుంచి గెలిచి అక్కడ
మంత్రి అయ్యారు. ఉస్నాబాద్ లో కూడా ఇప్పుడు కాంగ్రెస్ ఫామ్ చేసింది మున్సిపాలిటీ. అక్కడ వరకు కరీంనగర్ నిలబెట్టుకున్నారు మాత్రం దెబ్బతింది. ఇది ఖచ్చితంగా ఇబ్బందికర పరిణామమే. అంటే కరీంనగర్ ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే ఓకే కరీంనగర్ నుంచి 3 మంత్రులు ఉన్నారు. లక్ష్మణ్ కుమార్, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ సొంత నియోజకవర్గం, అంటే ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న నియోజకవర్గం ఉస్నాబాద్. అక్కడ కాంగ్రెస్ వచ్చింది. మంతని శ్రీధర్ బాబు నియోజకవర్గం, మంతన్లో అయితే ఒకే ఒక సీటు బీఆర్ఎస్ కి వచ్చింది, ఓన్లీ 1 సీట్. రైట్, అక్కడ కూడా కాంగ్రెస్ కి వచ్చేసింది. లక్ష్మణ్ కుమార్ ధర్మపురి పూర్తిగా అక్కడ ఒక్కడి కూడా రాలే బీఆర్ఎస్ కి. ఓకే, అలాంటి పరిస్థితి. కానీ కరీంనగర్ లో మాత్రం 3 మంత్రులు ఉన్న ఉమ్మడి జిల్లాకు రైట్, అక్కడ మాత్రం ప్రభావం చూపలేదు. ఓకే, అక్కడ బీజేపీదే కొంచెం హవా కనిపిస్తుంది. ఇది కొంత కాంగ్రెస్ పార్టీకి సెట్ బ్యాకే. ఓకే, ఇక్కడ కరీంనగర్ ఉత్తర తెలంగాణలో ఈవెన్ కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ లో కూడా, ఆదిలాబాద్ మున్సిపాలిటీలో కూడా బీజేపీ పై చేయి. అక్కడ కూడా కాంగ్రెస్ వెనుకబడిపోయింది. నిజామాబాద్ లో కాంగ్రెస్ వెనుకబడిపోయింది. అంటే ఉత్తర తెలంగాణలో మాత్రం బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ఒక రకంగా పోటాపోటీ వాతావరణమే కనిపించింది. ఓకే, కళ్యాణ్, మనకి ముందు నుంచి అంటే బీఆర్ఎస్ అంతకుముందు టీఆర్ఎస్ పార్టీ ఏర్పడినప్పటి నుంచి తెలంగాణ వ్యాప్తంగా ఆ పార్టీకి స్ట్రెంత్ ఉన్న ఉత్తర తెలంగాణ అనేది వాళ్ళకి హార్ట్. అవును, ఉత్తర తెలంగాణలో కొంత బీజేపీ పాగా వేసింది అన్నది కొంత అసెంబ్లీ ఎలక్షన్స్, లోక్సభ ఎలక్షన్స్ ఇంకా పూర్తి స్థాయిలో అది బయటపడిపోయింది. అంటే ఇప్పుడు కూడా కొంత భారతీయ జనతా పార్టీ అక్కడ ఆ ఊపు చూపించడం అనేది ఎలా అర్థం చేసుకోవాలి? అంటే బీఆర్ఎస్ ఉనికి ప్రదర్శించినప్పుడు కూడా కొంత పెరుగుతోందా భారతీయ జనతా పార్టీ ఉత్తర తెలంగాణలో అని అట్లాగేమని అనుకోవచ్చు? సతీష్, వాస్తవానికి అలా కనిపించట్లేదు వాతావరణం. ఎందుకంటే కేవలం కరీంనగర్ లో సంజయ్ ఇమేజ్, కరీంనగర్ కార్పొరేషన్ కి, నిజామాబాద్ కార్పొరేషన్ కి అరవింద్ ఇమేజ్, దాంతో ఆ 2 కార్పొరేషన్ లో తప్ప మిగిలిన ఎక్కడ కూడా బీజేపీ పెద్దగా ప్రభావం లేదు. కేవలం ఆదిలాబాద్, అంటే అది కూడా హెడ్ క్వార్టర్, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్, అది కార్పొరేషన్ కాకపోయినా మున్సిపాలిటీ. ఆ 3 ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, ఈ 3 టౌన్లలో మాత్రమే బీజేపీ ప్రభావం ఉంది. ఈవెన్ మనం ఇంతకుముందే అనుకున్నాం వచ్చే ముందు లైవ్ లోకి, బైన్సాలో బీజేపీ ప్రభావం చూపుతుంది అని. ఎందుకంటే అక్కడ ఎమ్మెల్యే ఉన్నాడు, రామారావు పటేల్ ముతోల్ ఎమ్మెల్యే, ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే. కానీ అక్కడ ఎంఐఎం చూపించింది. బీజేపీ ఎంఐఎం టగ్ ఆఫ్ వార్ ఉంటుంది. అక్కడ ఎంఐఎం ముందర ఉంది బీజేపీ కంటే. అది కొంత ఇంట్రెస్టింగ్. అంటే ఇక్కడ కూడా ఉత్తర తెలంగాణలో కూడా బీజేపీ ఈ 3 టౌన్లలో తప్ప మిగిలిన ఎక్కడ ప్రభావం చూపించలేదు. ఈవెన్ నిర్మల్ బీజేపీ శాసనసభ పక్ష నేత మహేష్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు, అక్కడ కూడా కాంగ్రెస్ కైవసం చేస్తారు. కాబట్టి అక్కడ ఓన్లీ టౌన్లలో తప్ప మిగిలిన చోట అంతా కూడా బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ పోటీ అంతా కనిపించింది. కాంగ్రెస్ కూడా చాలా పెద్దపల్లి, సుల్తానాబాద్, మంతని ఇలాంటి చోట కాంగ్రెస్ 1 సైడ్ విక్టరీ. అక్కడ కూడా బీఆర్ఎస్ పెద్ద ప్రభావం చూపించలేదు. అటు కోరుట్లలో అవుట్ రైట్ కాంగ్రెస్ గెలిచింది. మెట్పల్లి హంగ్ వచ్చింది. మెట్పల్లి కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు అక్కడ, అది హంగ్ వచ్చింది. ఈ అన్నిటికంటే ఇంట్రెస్టింగ్ జగిత్యాల సతీష్. మన జగిత్యాల గురించి చాలా రోజులుగా చెప్పుకుంటున్నాం. అక్కడ ఏం జరగబోతుందనే చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఉంది. అది రామచంద్రరావు కూడా దీని మీద రియాక్ట్ అయ్యారు, బీజేపీ అధ్యక్షులు. ఒకసారి చూద్దాం. తెలంగాణలో పట్ట ప్రాంతంలో అది గతంలో నిజాం రూల్ కానివ్వండి, ఏదైనా కానీ ముస్లిం పాపులేషన్ చాలా ఎక్కువ ఉంది. చాలా చోట మెజారిటీస్ కూడా వాళ్ళు ఉన్నారు. కరీంనగర్, నిజామాబాద్ 30%, 40%, బైన్సా, నిర్మల్, ఆదిలాబాద్ పేర్లు కూడా అవే కదా. సో కాబట్టి వాళ్ళు మెజారిటీ ఉన్నాయి వాళ్ళకు. కాబట్టి వాళ్ళ ఓట్ల వలన ఈరోజు బీఆర్ఎస్కు, కాంగ్రెస్కు వచ్చిన సీట్లు ఎక్కువ వచ్చినాయి. ఇది ప్రజలు ఇచ్చిన తీర్పు కాదు, వాళ్లకు మజ్లీస్ ఇచ్చినటువంటి సహాయం. ఈరోజు బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం 3 కూడా బీజేపీ పెరుగుతున్నది, దీన్ని రానియొద్దు. వీళ్ళతో పాటు అర్బన్ నక్సలైట్స్, కమ్యూనిస్టులు ఎక్కడెక్కడైతే బీజేపీ గెలిచే అవకాశాలు ఉన్నాయో ఎట్లా ఓడించాలని చెప్పేసి వీళ్ళందరూ కూడా ఏకమయ్యి ఓటు కన్సాలిడేట్ చేసుకుని బీజేపీని ఓడించే ప్రయత్నం. రైట్ కళ్యాణ్, మనం చూసాం. అంటే రామచంద్రరావు చేస్తున్న ప్రధాన ఆరోపణ ఏంటంటే బీజేపీని ఎదగకూడదని బీఆర్ఎస్ అలాగే కాంగ్రెస్, ఎంఐఎం 3కి ఉమ్మడి శత్రువు కాబట్టి వాళ్ళు ఆ టార్గెట్ చేశారు కాబట్టి ఈ ఫలితాలు వచ్చాయి. అయినా మేము పెర్ఫార్మెన్స్ బెటర్ గా చేసామని అనేది రామచంద్రరావు. అవును, కాంగ్రెస్ వెర్షన్ మరోలా ఉంది. కాంగ్రెస్ ని ఢీ కొట్టడానికి బీజేపీ, బీఆర్ఎస్ 2 కలిసాయని. ఓకే, బీఆర్ఎస్ వెర్షన్ ఇంకోలా ఉంది. ఆ 2 జాతీయ పార్టీలు చాలా చోట్ల అవి కలిసి పనిచేశాయి. ఇట్లా రకరకాలుగా. ఎవరు సతీష్, ఇది సర్పంచ్ ఎన్నికలు కావు, పార్టీ గుర్తులతో జరిగిన ఎవరి ఓట్లు వాళ్ళకు పడతాయి. ఎవరితో కలవడం అనేది రేపు చైర్మన్, వైస్ చైర్మన్ లేకుంటే మేయర్, డిప్యూటీ మేయర్ 16వ తేదీ ఉన్నాయి కాబట్టి ఆ రోజు ఎవరితో ఎవరు కలుస్తారు అనేది తేలిపోతుంది. అంతే తప్పితే ఇప్పుడేం లేదు. ఇది ఖచ్చితంగా బీజేపీ అనేది కార్పొరేషన్లు కొంత నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ మున్సిపాలిటీలో కొంత ప్రభావం చూపడం వల్ల ఆ మాత్రం ఆ స్క్రీన్ పై మనకు గౌరవప్రదమైన డివిజన్లు, వార్డులు కనిపిస్తున్నాయి. లేకపోతే అది కూడా కనిపించే అవకాశం లేదు. బీజేపీ ఖచ్చితంగా ఈ విషయంలో బీజేపీ వెనుకబడిందనే చెప్పుకోవాలి. దాని వాళ్ళు ఎలా ముందుకెళ్తారు ఏంటి అనేది చూడాల్సిన అవసరం ఉంది. మెదక్ జిల్లాలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఉన్నాడు. అక్కడ కూడా మెదక్ లో బీజేపీ ప్రభావం చూపించలేదు. కానీ కొన్ని చోట్ల
హంగ్ వచ్చిన పరిస్థితిలో ఇద్దరు ముగ్గురు బీజేపీ కార్పొరేటర్లు కౌన్సిలర్లు ఇద్దరు ముగ్గురు బీజేపీ కౌన్సిలర్లు చాలా కీలకంగా మారే ఛాన్స్ ఉంది. రైట్. అక్కడ వాళ్ళు కాంగ్రెస్ వైపు వెళ్తారా మరి లేదంటే ఎక్సాఫిషియో సభ్యుడిగా కూడా రఘునందన్ రావు ఉన్నాడు. అవును. అయితే మెదక్ లో హంగ్ వచ్చింది. ఇప్పుడు మెదక్ మున్సిపాలిటీ హంగ్ ఉంది కాబట్టి అక్కడ ఏం జరగబోతుంది, అక్కడ బీజేపీ కౌన్సిలర్లు కీలకం అవుతారు. రైట్. మెదక్ ఎక్సాఫిషియో సభ్యుడిగా రఘునందన్ రావు ఉంటాడు ఎంపీ, ఆయన ఎవరికి అవుట్ చేస్తారు. ఓకే. చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ గా అయితే కనిపిస్తున్నాయి. ఓకే, అంటే కళ్యాణ్ ఇక్కడ ముందు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి బీజేపీ బీఆర్ఎస్ లోపాయకార ఒప్పందం ఉన్నాయని ఒక చర్చ, అంతకుముందు మాజీ ఎమ్మెల్సీ కవిత ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. అంటే ఇప్పుడున్న ఈక్వేషన్స్లో ఒకవేళ ఒక మున్సిపాలిటీకి అవసరం అనుకుంటే బీఆర్ఎస్ అలాగే బీజేపీ సర్దుబాట్లు చేసుకునే ఛాన్స్ ఏమైనా ఉందా, ఎంతవరకు ఛాన్సెస్ ఉన్నాయి? అంటే సర్దుబాటు అనేది లోకల్ ఈక్వేషన్ లో ఉంటుందని ఈవెన్ కేటీఆర్ అయితే అదే చెప్పారు. మధ్యాహ్నం మహేష్ కుమార్ గౌడ్ మనతో మాట్లాడుతూ కూడా లోకల్ ఎలక్షన్లు కాబట్టి అక్కడ లోకల్ ఈక్వేషన్ బట్టి మేము ముందుకెళ్తాం, దాన్ని రాష్ట్ర స్థాయిలో నిర్ణయం తీసుకునే అవకాశం లేదు అని చెప్తున్నారు. కాబట్టి అది రేపు ఎల్లుండి క్యాంపుల్లో ఉంటారు ఖచ్చితంగా ఆ ఈక్వేషన్స్ ని బట్టి. ఎందుకంటే కొన్ని ఇంట్రెస్టింగ్ ఉన్నాయి సతీష్. ఆదిలాబాద్ జిల్లాలో మెజారిటీ మున్సిపాలిటీలు హంగున్నాయి. నువ్వు అక్కడ నాకు మద్దతు ఇక్కడ నీకు మద్దతు ఇస్తా అని మాట్లాడుకునే అవకాశం కూడా ఉంది. అది బీజేపీ కాంగ్రెస్ కు ఉంటుందా లేకుంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ కుంటుందా ఆ లోకల్ ఈక్వేషన్స్ బట్టి. ఎందుకంటే మేయర్ డిప్యూటీ మేయర్, అదే సమయంలో మున్సిపాలిటీలకు వస్తే చైర్మన్ వైస్ చైర్మన్, ఒకటి నీకు ఒకటి నాకు అనే రకంగా అడ్జస్ట్మెంట్లు ఎక్కడికక్కడ ఉండే అవకాశం కనిపిస్తుంది. ముందు కరీంనగర్ జిల్లాలో హంగ్ ఎక్కడెక్కడ ఉంది ఏముంది, కరీంనగర్ జిల్లా ఈక్వేషన్ ఒకసారి చూద్దాం. కరీంనగర్ చూస్తున్నాం, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ 9, బీఆర్ఎస్ సిరిసిల్ల 1 కనిపిస్తుంది, హంగ్ మనకు 3 కనిపిస్తున్నాయి. రైట్. ఖచ్చితంగా కరీంనగర్ జిల్లాలో హంగ్ అనేవి చాలా కీలకంగా మారబోతున్నాయి. అవి జమ్మికుంట, మిగిలిన వేములవాడ కూడా, ఈవెన్ వేములవాడలో కూడా క్లియర్ పిక్చర్ రాలేదు. వేములవాడ కూడా హంగే ఉంది, జమ్మికుంట హంగే ఉంది. అదే సమయంలో మెట్పల్లి, ఈ 3 హంగ్ కనిపిస్తున్నాయి. మెట్పల్లిలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉంటాడు, జమ్మికుంటలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే ఉన్నాడు, వేములవాడ ఆది శ్రీనివాస్ ప్రాతినిధ్యం వహిస్తుంది. అక్కడ ఎడ్జ్ కాంగ్రెస్ కున్నా కూడా క్లియర్ పిక్చర్ అయితే రాలేదు, క్లియర్ మెజార్టీ రాలేదు. అక్కడ ఏం జరుగుతుందా ఈ 3 స్థానాల్లో అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఉండబోతుంది. ఈ మూడింటికంటే ముఖ్యంగా జగిత్యాల కూడా ఒక రకంగా హంగే, ఎందుకంటే కాంగ్రెస్ కి క్లియర్ పిక్చర్ రాలేదు. కానీ సంజయ్, అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే సంజయ్ బలపరిచిన 5 ఇండిపెండెంట్లు, జీవన్ రెడ్డి బలపరిచిన 6 ఇండిపెండెంట్. అంటే ఆ 14లో 6 ఇండిపెండెంట్లు ఉన్నారు, 8 మంది కాంగ్రెస్ బీఫామ్ల పై, అంటే కాంగ్రెస్ గుర్తుతో చేసిన వాళ్ళు కాంగ్రెస్ అనాలి. మిగిలిన వీళ్ళు 5 వాళ్ళు 6 ఉన్నారు కాబట్టి ఎవరో ఒకరు సపోర్ట్ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది. ఆ సంజయ్ వర్గం చేస్తుందా, జీవన్ రెడ్డి ఇంతకు ముందే ప్రెస్ మీట్ పెట్టి కూడా ప్రకటించారు, ఖచ్చితంగా మొదటి నుంచి కాంగ్రెస్ లో ఉన్న వ్యక్తికే చైర్మన్ వైస్ చైర్మన్ ఇవ్వాలి అని డిమాండ్ చేశారు. ఇవ్వకపోతే ఊరుకునేది లేదని చెప్పారు. అసలు కరీంనగర్ జిల్లా వాతావరణం ఏంటి, ఏం జరుగుతుంది, మన ప్రతినిధి సతీష్ మనకు అందుబాటులో ఉన్నారు. సతీష్ తో మాట్లాడదాం. సతీష్, కరీంనగర్ కార్పొరేషన్ కూడా హంగ్ అవుద్దా లేదంటే బీజేపీకి వెళ్ళే అవకాశం ఉందా? ఒకటి. రెండోది, మిగిలిన 3 మున్సిపాలిటీలు 1-2 సీట్లతో హంగ్ ఉన్నాయి. జమ్మికుంట కానీ, వేములవాడ కానీ, మెట్పల్లి కానీ ఇవంతా హంగ్ కనిపిస్తుంది. ఈవెన్ జగిత్యాల్లో కూడా క్లియర్ మెజార్టీ కాంగ్రెస్ కి రాలేదు, ఇండిపెండెంట్ అవసరం అక్కడ కూడా ఉండబోతుంది. ఏంటి కరీంనగర్ లో క్యాంప్ రాజకీయాలు మొదలయ్యాయా? ఎవరికి ఎలాంటి అవకాశం ఉంది? ఈ హంగ్ ఉన్న మున్సిపాలిటీల్లో పరిస్థితి ఏంటి? ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చాలా ఆసక్తికరమైనటువంటి తీర్పు మాత్రం ఓటర్లు వెలువడించారని చెప్పుకోవచ్చు. ప్రధానంగా కరీంనగర్ కార్పొరేషన్ పైన అందరూ దృష్టి ఫోకస్ అయిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇక్కడ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్తో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మంత్రులు శ్రీధర్ బాబు, అడ్డూరు లక్ష్మణ్ కుమార్, పొన్నం ప్రభాకర్ వీరంతా కూడా తమ అభ్యర్థుల గెలుపు కోసం ముమ్మర ప్రచారం చేశారు. అయితే ఎట్టి పరిస్థితుల్లో ఇంతవరకు ఇక్కడ బీజేపీ పెద్దగా ప్రభావం చూపలేదు, కేవలం నామమాత్ర పోటీ మాత్రమే ఇచ్చినటువంటి పరిస్థితి గత ఎన్నికల్లో ఉంది. కానీ ఈసారి ఖచ్చితంగా బీజేపీ మేయర్ స్థానాన్ని కైవసం చేసుకునే దిశగానే ముందుకెళ్తున్నట్టుగా ఫలితాలు వెల్లడవుతున్నాయి. ఇప్పటి వరకు బీజేపీ 30 స్థానాలను, డివిజన్లను బీజేపీ అభ్యర్థుల్లో గెలుపొందారు. ఇక బీఆర్ఎస్ సంబంధించిన వారు కేవలం సింగిల్ డిజిట్ మాత్రమే బీఆర్ఎస్ పరిమితమైందని చెప్పుకోవచ్చు. అధికార కాంగ్రెస్ పార్టీ మాత్రం ప్రస్తుతం అయితే 13 డివిజన్లలో విజయం సాధించారు. ఇక్కడ ఎంఐఎం గతంలో 6 స్థానాలు గెలిస్తే ప్రస్తుతం అయితే 4 స్థానాలకే ఎంఐఎం పరిమితమైంది. ఇక ఇండిపెండెంట్ మాత్రం
కేవలం ఆయా పార్టీల నుంచి పోటీ చేసిన వారు, రెబల్స్గా పోటీ చేసిన వారు కావచ్చు, వీరంతా కలిసి మొత్తం ఒక 10 మంది మాత్రం పోటీ చేశారు. మొత్తానికి బీజేపీకి ఒక స్థానం మాత్రం అయితే 31 స్థానం గెలుపొందే అవకాశం ఉంది. ఇంకో డివిజన్ సంబంధించినటువంటి కౌంటింగ్ మాత్రం కొనసాగుతుంది. అయితే ప్రస్తుతం అయితే బీజేపీకి మ్యాజిక్ ఫీవర్ రాలేదని చెప్పుకోవచ్చు. స్పష్టమైన మెజార్టీ రావాలంటే మాత్రం ఖచ్చితంగా 66 డివిజన్లో 33 రావాల్సి ఉంది. ఇంకొక 3 డివిజన్లు రావాల్సి ఉంది. అయితే ఈ 3 డివిజన్లతో పాటు ఇంకొక 3 ఎక్స్ అఫిషియల్ సభ్యులు వారికి అనుకూలమైనప్పటికీ ఇంకా కొంతమందిని కూడా స్వతంత్ర అభ్యర్థుల మద్దతు తీసుకునే అవకాశం మాత్రం కరీంనగర్ కార్పొరేషన్లో కనిపిస్తుంది. ఆ దిశగా ఇటు బీజేపీ ఫోకస్ చేసింది. మొదటి నుంచి కూడా ఇక్కడ బండి సంజయ్ ఎట్టి పరిస్థితుల్లో కార్పొరేషన్ స్వాధీనం చేసుకోవాలని చెప్పి ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నం ఓ రకంగా సఫలీకృతమైందని చెప్పుకోవచ్చు. ఇక మిగతా చోట్ల కొంత హంగు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా మెట్టుపల్లి, జమ్మికుంట, రాయకల్, అదేవిధంగా వేములవాడ ఇక్కడ హంగు వచ్చే అవకాశం ఉంది. ఏ పార్టీ కూడా స్పష్టమైనటువంటి మెజార్టీ ఇవ్వని నేపథ్యంలో ఇటు ప్రధాన పార్టీలు ఖచ్చితంగా ప్రెస్టేజియస్గా తీసుకున్నాయి. ఖచ్చితంగా ఇటు అధికార కాంగ్రెస్తో పాటు బీఆర్ఎస్ ప్రధానంగా ఈ 2 పార్టీలో పోటీ పడుతున్నాయి. ఇక్కడ చాలా తక్కువ మెజార్టీతో ఓటమి పాలైంది. కేవలం 2-3 సీట్లు సపోర్ట్ అయితే మాత్రం అక్కడ పార్టీ అభ్యర్థి ప్రధాన పార్టీలు గెలిచే అవకాశం ఉంటుంది. చైర్మన్ స్థానాన్ని కైవసం చేసుకునే అవకాశం ఉంటుంది. ప్రధానంగా ఇక్కడ కొద్దిసేపటి క్రితమే జమ్మికుంటలో అభ్యర్థుల విషయంలో జగిత్యాల్లో కొంత ఆసక్తికరమైన పోటీ మాత్రం నెలకొందని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఓ రకంగా అంగు వచ్చే అవకాశం ఉంది. మొత్తం 50 డివిజన్లో సంజయ్ ఇచ్చిన కాంగ్రెస్ సంబంధించినటువంటి అభ్యర్థులు ఒక 20 మంది గెలుపొందారు. ఇక ఎమ్మెల్యే సంజయ్ సంబంధించినటువంటి అనుచరులు ఎవరైతే ఉన్నారో వారు కూడా కొంత ఇండిపెండెంట్గా పోటీ చేశారు. వారు కాంగ్రెస్కే సపోర్ట్ ఇస్తారని చెప్పి అందరి భావిస్తున్నారు. కలిస్తే మాత్రం 25 స్థానాల్లో కాంగ్రెస్ గెలిచినట్లు అవుతుంది. దీంతో పాటు కొంత రెబల్స్ కూడా పోటీ చేశారు కాబట్టి వారు కూడా కాంగ్రెస్ వైపే వచ్చే అవకాశం ఉంది. ఇక జీవన్ రెడ్డి సంబంధించినటువంటి అనుచరులుగా పోటీ చేస్తారు. వారు కూడా కొంత పోటీ ఇచ్చినప్పటికీ వారు కూడా కాంగ్రెస్ సపోర్ట్ చేస్తారా లేదా అన్నది మాత్రం జీవన్ రెడ్డి నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది. జీవన్ రెడ్డి కొద్దిసేపటి క్రితం మీడియా సమావేశంలో కూడా తన ఎవరైతే మేయర్ ఖచ్చితంగా చైర్మన్ ఎవరైతే ఉన్నారో చైర్మన్ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులను ఎన్నుకోవాలని చెప్పి జీవన్ రెడ్డి చెప్పిన నేపథ్యంలో ఇటు సంజయ్ నిర్ణయం ఫైనల్ అవుతుందా లేకపోతే జీవన్ రెడ్డి నిర్ణయం ఫైనల్ అవుతుందనేది కొంత చర్చ జరుగుతుంది. కానీ మొదటి నుంచి కూడా సంజయ్ డెసిషనే ఫైనల్ గానే కాంగ్రెస్ అధిష్టానం అన్ని రకాలుగా చూపిస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఇండిపెండెంట్ లో కొంత సపోర్ట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఎంఐఎం ఎలాగో కాంగ్రెస్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఇక్కడ కాంగ్రెసే చైర్మన్ స్థానాన్ని కైవసం చేసుకునే అవకాశం కనిపిస్తుంది. మొత్తానికి ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ మెజార్టీ స్థానాలను కైవసం చేసుకుంది. బీజేపీ మాత్రం కరీంనగర్లో తన సత్తా చాటిందని చెప్పుకోవాలి. గతంలో కంటే ఈసారి బీజేపీ కొంత దూకుడుగా వెళ్ళిన నేపథ్యంలో కరీంనగర్ కార్పొరేషన్ పైన జెండా ఎగరవేసింది. కానీ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి జమ్మికుంట కావచ్చు, హుజరాబాద్ కావచ్చు, సతీష్ ఇక్కడ మనం చూస్తున్నాం కరీంనగర్ కార్పొరేషన్ ని బీజేపీ గెలుచుకోబోతుంది. మిగిలిన మున్సిపాలిటీలో మాత్రం పెద్దగా ప్రభావం చూపలేదు. జిల్లాలో జగిత్యాల ఖచ్చితంగా అది ఇంట్రెస్టింగ్. 2 ఎంఐఎం గెలిచింది, 20 వరకు కాంగ్రెస్ వచ్చాయి, 22 సంజయ్ వర్గం 5 ఉన్నారు, 27 ఇంకొక ఇండిపెండెంట్ ఎక్స్ కూడా సతీష్ సంజయ్ కుంటారు, అదొకటి యాడ్ అవుతుంది. కానీ ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే కాంగ్రెస్ నుంచి గెలిచిన 20 మందిలో జీవన్ రెడ్డి వర్గీయులు కూడా ఉన్నారు. 20 మంది కాంగ్రెస్ గుర్తుపై గెలిచినా వాళ్ళు సంజయ్ వర్గీయులు కాదు. కాబట్టి అందులో ఎవరైనా హ్యాండ్ ఇస్తారా, ఇస్తే జీవన్ రెడ్డి కీలకం అవుతారా? అక్కడ జీవన్ రెడ్డి వైఖరి ఎలా ఉండబోతుంది? ఎవరిని చైర్మన్ చేయాలని జీవన్ రెడ్డి చెప్తారు, ఎవరిని వైస్ చైర్మన్ చేయాలని సంజయ్ చెప్తారు. ఇవన్నీ ఈక్వేషన్లు మళ్ళీ జీవన్ రెడ్డి మీరు ఇందాలు అన్నట్టుగా జీవన్ రెడ్డి ముందు నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళకే చైర్మన్ వైస్ చైర్మన్ ఇవ్వాలి అన్న ఒక డిమాండ్ చేస్తున్నారు, ఊరుకున్నది లేదంటున్నారు. మరి తలొగ్గే అవకాశం ఉందా? ఎందుకంటే ఈ మధ్య కాలంలో జరుగుతున్న ఎపిసోడ్ లో కొంత సంజయ్ మాట నెగ్గినా కూడా సతీష్ ఇప్పుడు గెలిచిన వాళ్ళల్లో సంజయ్ వర్గీయుల్లో కూడా మొదటి నుంచి కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళు ఉన్నారు. రైట్, ఆయన ఆ రకంగా వాళ్ళకి చెప్పలేం. ఎందుకంటే నిన్నటి వరకు చైర్మన్ గా ఉంది సంజయ్ కి చెందిన బీఆర్ఎస్ నాయకురాలు ఆమె జ్యోతి అని, ఆమె నిన్నటి వరకు చైర్మన్ గా ఉన్నారు. ఆమె మళ్ళీ గెలిచారు కౌన్సిలర్ గా, ఆమె చైర్మన్ రేస్ లో ఉన్నారు. కానీ ఆమె టెక్నికల్ గా సంజయ్ తో పాటు వచ్చారు కాబట్టి బీఆర్ఎస్ నాయకురాలుగా ఆమె చూస్తారు జీవన్ రెడ్డి. కాబట్టి వేరే ఆప్షన్ కి వెళ్లే అవకాశం ఉంటుంది తప్పితే సంజయ్ మొదటి నుంచి కాంగ్రెస్ లో ఉన్న సంజయ్ వర్గానికి చెందిన వారికి చైర్మన్ వైస్ చైర్మన్ ఇచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది సతీష్ అక్కడ. రైట్ కళ్యాణ్, ఇంకా వరంగల్ ఆదిలాబాద్ లో పరిస్థితి ఎలా ఉంది? అక్కడ కార్పొరేషన్లు కానీ అలాగే మున్సిపాలిటీలకు సంబంధించి అప్డేట్స్, ప్రస్తుతం ఉన్న ట్రెండ్స్, అలాగే హంగ్ ఉన్నవి ప్రధానంగా ఆదిలాబాద్ జిల్లా విషయానికి వస్తే హంగ్ వాతావరణం ఏర్పడిన మున్సిపాలిటీలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అక్కడ ఈక్వేషన్స్ ఎలా ఉండబోతున్నాయి? తెలంగాణ మున్సిపల్ ఫలితాలపై విశ్లేషణ కొనసాగుతోంది. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఫలితాలపై మాట్లాడుతున్నారు, లైవ్లో చూద్దాం. ఇచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ
ప్రజాస్వామ్యం కూడా ఉండాలని కోరుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ టీఆర్ఎస్ బీజేపీ అన్ని పార్టీలు కలిస్తే కూడా 20% దాటినటువంటి పరిస్థితి. కాంగ్రెస్ ఒకటిగా 75% పైగా మున్సిపాలిటీ గెలుచుకున్న సందర్భం. నిజామాబాద్ కరీంనగర్ కార్పొరేషన్లో మత విద్వేషాలు రెచ్చగొట్టి ఎంఐఎం మీద బీజేపీ, బీజేపీ మీద ఎంఐఎం పకడ్బందీగా విమర్శనాలను గుప్పించి విద్వేషాలు రెచ్చగొడితే కూడా ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఇవ్వాల్సినటువంటి పరిపూర్ణ మద్దతు ఇచ్చినారు. అభివృద్ధి ధ్యేయంగా, సంక్షేమ ధ్యేయంగా జరిగినట్టు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు మద్దతుగా నిలిచినందుకు వారికి ధన్యవాదములు. భవిష్యత్తులో కూడా ఇదే రకమైన సహకారాన్ని ఇవ్వాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, నేను, మా సీనియర్ కాంగ్రెస్ మంత్రివర్గ సభ్యులు అందరం కూడా ప్రజల ఆకాంక్షలు, ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ ఉన్నాం. వచ్చే 3 రైట్ కళ్యాణ్, మనం చూసాం టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్పందన. అలాగే మనం జిల్లాల వారీగా మాట్లాడుతున్నాం. చూసాం మనం నిజామాబాద్, కరీంనగర్ కార్పొరేషన్లపై ఆయన మాట్లాడుతున్నారు. అక్కడ మత విద్వేషాలు రెచ్చగొట్టి బీజేపీ కొంత ప్రయత్నం చేసింది, అయినా మేము ఉన్నామన్నారు. అక్కడ కొంత కాంగ్రెస్, నిజామాబాద్ ఆయన సొంత జిల్లా అది, మహేష్ కుమార్ గౌడ్ గారిది. అక్కడ కరీంనగర్ లో కూడా కొంత బీజేపీ అయితే ముందంజలో ఉన్నట్టే కనిపిస్తుంది. రైట్. ఇక ఆదిలాబాద్ జిల్లా విషయానికి వస్తే, ఆదిలాబాద్ జిల్లాలో మంచిర్యాల కార్పొరేషన్తో పాటు 10 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఇక్కడ పరిస్థితి ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాంగ్రెస్ 3 మున్సిపాలిటీలు గెలుచుకుంది, బీఆర్ఎస్ 1 మున్సిపాలిటీ గెలుచుకుంది. బట్ 6 స్థానాల్లో హంగ్ ఉంది. కళ్యాణ్, మీరు ఇందాక అన్నట్టుగా మిగతా అన్నిటితో పోల్చుకుంటే ఉమ్మడి ఆదిలాబాద్ ఎక్కువ హంగ్ ఎక్కువ ఉంది. ఒకటి, రెండోది మంచిర్యాల కార్పొరేషన్, ఒకే ఒక కార్పొరేషన్ అక్కడ ఉంది. ఆ కార్పొరేషన్ మాత్రం కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసింది. అక్కడ అవుట్ రైట్ గా కాంగ్రెస్ కార్పొరేషన్ గెలుచుకుంది. కానీ మున్సిపాలిటీలో మాత్రం ఈ పరిస్థితి కనిపిస్తుంది. కేవలం 3 కాంగ్రెస్ కి వచ్చాయి, బీఆర్ఎస్ కి ఒక్కటి కూడా రాలేదు. వాస్తవానికి ఆదిలాబాద్ లో ఎడ్జ్ ఉంది, తప్పతే ఇంకా బీఆర్ఎస్ కి రాలేదు. అది కూడా హంగులోకే వస్తుంది. ఆ లెక్కన 7 అవుతాయి. హంగు 7 విషయాల్లో కాంగ్రెస్ విన్ అయింది. మనం ఒకసారి చూసుకుంటే నిర్మల్, ఇంతకు ముందే చెప్పుకున్నాం, మహేశ్వర్ రెడ్డి ఉన్న ఆయన నియోజకవర్గం అది. అక్కడ కాంగ్రెస్ లక్షెట్పేట అది కూడా గెలిచింది. చెన్నూరు నియోజకవర్గంలో అక్కడ కూడా కాంగ్రెస్ ఒకటి, చెన్నూరు గెలిచింది. కేతన్పల్లి ఓడిపోయింది. కేతన్పల్లిలో బీఆర్ఎస్ సిపిఐ కలిసి కైవసం. 2 నియోజకవర్గాలు మంత్రి వివేక్ సంబంధించింది. బీఆర్ఎస్ అక్కడ ఒకటి గెలిచింది, అదే కేతన్పల్లి, అది బీజేపీ 0. 6 మొత్తం ఉన్నాయి. అందులో ఇంట్రెస్టింగ్ ఏంటంటే సతీష్, సిర్పూర్ కాగజ్ నగర్ ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది. ఆదిలాబాద్ లో దాదాపు 22 వరకు వచ్చింది బీజేపీ. అక్కడ కొంత ఛాన్స్ బీజేపీకి ఉంది ఆదిలాబాద్ వరకు. ఇక్కడ హంగులో వచ్చింది మనం చెప్పుకోవాల్సింది మెయిన్ గా కాగజ్ నగర్, సిర్పూర్ కాగజ్ నగర్. అక్కడ కోనేరు కోనప్ప మాక్సిమం ఆయన మద్దతుదారులు, బీఆర్ఎస్ కూడా అక్కడ ఎక్కువ గెలిచింది. అక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, బీజేపీ ఎమ్మెల్యే ఉన్నారు, ఆయన కొంత వెనుకబడి ఉన్నారు. కాకుండా గెలిచిన ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ కౌన్సిలర్లు, అందులో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మనుషులు కూడా కొంతమంది ఉన్నారు. అట్లా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వర్గం, కోనేరు కోనప్ప వర్గం అనే ఒక విడదీసే ప్రయత్నం అక్కడ కొంత హంగి ఏర్పడ్డ నేపథ్యంలో బీజేపీ చేస్తుంది. అంటే ఆర్ఎస్ ప్రవీణ్ వర్గంతో చర్చలు జరుపుతూ ఆర్ఎస్ ప్రవీణ్ వర్గాన్ని బీజేపీకి మద్దతు ఇచ్చి, లేదంటే ఆర్ఎస్ ప్రవీణ్ వర్గానికి బీజేపీ మద్దతు ఇచ్చి, ఈ రకంగా బీఆర్ఎస్ కోనప్ప వర్గానికి చైర్మన్ పీఠం దక్కకుండా ఒక ప్రయత్నం అయితే ఆడ జరుగుతుంది. అది ఎంతవరకు సఫలం అవుతుంది అనేది మనం చూడాలి. ఇంతకుముందు చెప్పినట్టు బైన్సా అదొకటి ఖచ్చితంగా బీజేపీ వస్తుంది అనుకున్నది దెబ్బతింది. అక్కడ ఎంఐఎం ముందంజలో ఉంది. ఎంఐఎం కి కాంగ్రెస్ మద్దతు ఇచ్చో, లేదంటే బీఆర్ఎస్ ఆదిలాబాద్ బీజేపీ బైన్సా ఎంఐఎం కు అవకాశం ఉంది. మిగిలిన చోట కాంగ్రెస్ బీఆర్ఎస్ వచ్చే అవకాశం ఉంది. రైట్ కళ్యాణ్, ఇందాక మనం మాట్లాడుకున్నాం ఆల్రెడీ. నిజామాబాద్ లో నిజామాబాద్ కార్పొరేషన్ తో పాటు 7 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఆల్రెడీ 5 మున్సిపాలిటీలు కాంగ్రెస్ కైవసం చేసుకుంది. బాన్సువాడ, బిచ్కుంద, ఎల్లారెడ్డి, ఆర్మూరు, భీమ్గల్ మున్సిపాలిటీలు హస్తగతం చేసుకుంది. ఇంకా బీఆర్ఎస్ బీజేపీకి ఇక్కడ ఖాతా తెరవలేదు. బట్ 2 స్థానాల్లో హంగుంది. అక్కడ వాతావరణం సతీష్, హంగున్న రెండిట్లో కూడా బోధన్ లో కాంగ్రెస్ ఎంఐఎం కలిసి దాదాపు బోధన్ కైవసం చేసుకుంటుంది. పెద్ద అనుమానం లేదు. ఎంఐఎం కాంగ్రెస్ 2 కలిసి కోటాలో 6 వచ్చేస్తాయి ఆటోమేటిక్ గా. బీఆర్ఎస్ కు అసలు అక్కడ అవకాశమే లేదు. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ బీజేపీ కామారెడ్డిలో కాంగ్రెస్ కి 19 వచ్చినాయి, బీజేపీకి 16 వచ్చినాయి. కాబట్టి అక్కడ కలిస్తే బీజేపీ బీఆర్ఎస్ కలవాలి. ఆ 2 కలవడం వల్ల కొంత
27 స్థానాలు దక్కే అవకాశం ఉంటుంది కామారెడ్డిలో. మ్మ్. అంటే 49 అక్కడ ఉంది. మ్యాజిక్ ఫిగర్ 25. ఇందాక కేటీఆర్ అన్నారు కదా స్థానిక పరిస్థితులు బట్టి అని బట్ ఛాన్స్ ఏమైనా ఉందా ఛాన్స్ కామారెడ్డిలో? ఖచ్చితంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ కీ రోల్ అక్కడ. అంతే కింగ్ మేకర్ బీఆర్ఎస్ అవుతుంది అక్కడ. మీరు అన్నట్టు ఆ ఇద్దరు కలిపితే ఖచ్చితంగా. 27 మంది ఇప్పుడు అవుతున్నారు. అదర్స్ ముగ్గురు కలిసినా కూడా ఎవరు ఫామ్ చేయలేరు. రైట్, అవును బీఆర్ఎస్ చాలా కీలకం ఇక్కడ. అవును బీఆర్ఎస్ వైస్ చైర్మన్ తీసుకొని బీజేపీకి చైర్మన్ ఇచ్చే అవకాశం కామారెడ్డిలో ఉంది. కామారెడ్డి క్లియర్ హంగ్. రైట్, మీరు అన్నట్టు మ్యాజిక్ ఫిగర్ 26 కాబట్టి దానికి సరిపడే సభ్యులు ఉన్నారు. ఖచ్చితంగా వీళ్ళిద్దరు బీఆర్ఎస్ కలిస్తే కు 11 మంది ఉన్నారు. రైట్ కాబట్టి ఖచ్చితంగా ట్రయాంగిల్ ఫైట్ జరిగింది. ఆ ట్రయాంగిల్ ఫైట్ లో కాంగ్రెస్ కొంత ముందంజలో ఉన్నప్పటికీ రైట్ కాంగ్రెస్ ని అడ్డుకోవడానికి బీజేపీ బీఆర్ఎస్ ఇక్కడ కలిసే ఛాన్స్ మనకు ఎక్కువగా కనిపిస్తుంది. రైట్ కళ్యాణ్, నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది వరంగల్ జిల్లా. వరంగల్ జిల్లాలో 12 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఆ కాంగ్రెస్ 7, అలాగే బీఆర్ఎస్ ఒక స్థానంలో విజయం సాధించింది, అదిగా తొర్రూరులో. ఇక హంగ్ 4 స్థానాల్లో హంగ్ ఉంది. ఎలాంటి వాతావరణం ఉండబోతుంది? సతీష్, తొర్రూరు ఒకటి పాలకుర్తి నియోజకవర్గం, ఎర్రబెల్లి దయాకర్ రావు మాజీ మంత్రి, ఆయనకు సంబంధించిన నియోజకవర్గం, అది ఒకటి ఖచ్చితంగా క్లియర్ గా బీఆర్ఎస్ గెలిచింది. నిలబెట్టుకున్నారు. మిగిలిన 7 మరిపెడ గాని, డోర్నకల్, స్టేషన్ గన్పూర్, కడియం శ్రీహరి ఆయన కూడా కాంగ్రెస్ గెలిచింది. భూపాలపల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యేనే ఉన్నారు. నర్సంపేట కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నారు, కాంగ్రెస్ గెలిచింది. పథకాల్లో కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నారు, రేవూరు ప్రకాష్ రెడ్డి. ఆడ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్న దగ్గర అన్ని దగ్గరలో ములుగు కూడా సీతక్క ఉన్నారు, అక్కడ కూడా గెలిచింది. ఈ జనగామ, వర్ధన్నపేట, మహబూబాద్ ఈ 3 హంగ్ ఉన్నాయి. ఇది కొంచెం కే సముద్రం కూడా హంగ్ ఉంది. ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ గా ఉండబోతుంది. స్వతంత్రులు ఇక్కడ ఇంపార్టెంట్ కీలకంగా మారబోతున్నారు. అవును, జనగామలో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ టగ్గఫర్ ఉంది. మహబూబాద్ లో అలానే కౌన్సిలర్ ని కూడా ఎత్తుకెళ్ళిపోయారు. అక్కడ గొడవ కూడా ఉంది. జనగామలో మనం చూసాం, లాక్కెళ్లే ప్రయత్నం అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ రెండు. ఇంకా రేపు ఎల్లుండి ఇలాంటి చాలా మనం చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే 35 ఇలాంటి పరిస్థితి ఉంది 35 మున్సిపాలిటీల్లో కాబట్టి. అందులో జనగామ కూడా చాలా ప్రెస్టీజియస్ గా తీసుకుంది. జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డి కాబట్టి ఎలాగైనా దక్కించుకోవడానికి ఆయన ప్లాన్ చేస్తున్నారు. ఒకవేళ వర్ధన్నపేట, మహబూబాద్ పోయినా జనగామ మాత్రం బీఆర్ఎస్ దక్కించుకునే అవకాశం కనిపిస్తుంది. అప్పుడు బీఆర్ఎస్ కోటలో 2 మున్సిపాలిటీ దక్కే అవకాశం వరంగల్లో. కళ్యాణ్, నెక్స్ట్ మనం ఖమ్మం చూద్దాం. ఖమ్మంకి సంబంధించి ఒక కార్పొరేషన్ ఉన్నాయి, అలాగే 8 మున్సిపాలిటీలు ఉంటాయి. కాంగ్రెస్ 7 స్థానాలు, ఒక రకంగా క్లీన్ స్వీప్ అనాలి. హంగ్ మాత్రం ఒక స్థానంలో కంటిన్యూ అవుతుంది. కళ్యాణ్, ఏం జరగబోతుంది? హంగ్ ఉన్న స్థానం ఏంటి, ఇంపాక్ట్ ఎలా ఉండొచ్చు? ఖచ్చితంగా ఇక్కడ కాంగ్రెస్ దాదాపు అన్ని కైవసం చేసుకుంది. ఒక కొత్తగూడెం కార్పొరేషన్ ఒక్కటే కాంగ్రెస్ 7 గెలుపొందింది. 7 మున్సిపాలిటీలు అవి. ఇది కార్పొరేషన్, ఒక కార్పొరేషన్. ఇది కొత్తగూడెం కార్పొరేషన్ మాత్రం హంగ్ ఉంది. ఆ కొత్తగూడెంలో మనం ఇంతకు ముందే చూసాం, కేటీఆర్ ఆఫర్ ఇచ్చేసారు సిపిఐ, మీరే మేయర్, డిప్యూటీ మేయర్ 2 తీసుకోండి, మేము మద్దతు ఇస్తాం. అక్కడ ఒకవేళ బీఆర్ఎస్ మద్దతు ఇస్తే కంఫర్ట్ గా సిపిఐ ఫామ్ చేస్తుంది. కాంగ్రెస్ ప్లే ఏం చేయబోతుంది? రేవంత్ రెడ్డి గారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూడా ఆయన కోదందేని, కాబట్టి ఆయన నిర్ణయమే ఫైనల్ అక్కడ. ఆయన ఏం నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది మనం వేచి చూడాలి. రైట్, ఇంకా చాలా కీలకమైంది ఉమ్మడి నల్గొండ జిల్లా. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఒక కార్పొరేషన్ 17 మున్సిపాలిటీలు ఉన్నాయి. చాలా ఒక రకంగా చూస్తుంటే ఒక లార్జర్ సెన్స్ గా కనిపిస్తోంది. కేవలం ఒక్కటే బీఆర్ఎస్ వచ్చింది అక్కడ, అది తిరుమలగిరి. కాంగ్రెస్ 15 వచ్చింది, హంగ్ ఒకటి వచ్చింది. కాంగ్రెస్ బాగా పట్టు ప్రదర్శించినట్టు నల్లగొండ, ఖమ్మం 2 జిల్లాల్లో మనం మొదటి నుంచి చెప్తున్నాం. ఎందుకంటే ఖమ్మంలో 3 మంత్రులు ఉన్నారు, తుమ్మల నాగేశ్వరరావు, బట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇక్కడ 2 ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, చాలా కీలకమైన నాయకులు. ఎంపీలు కూడా వీళ్ళే. మొత్తం ఖమ్మంలో ఎంపీ కాంగ్రెస్ ఎంపీఏ, భువనగిరి, నల్గొండ ఎంపీలు కాంగ్రెస్. క్లియర్ పిక్చర్ ఇది. ఖమ్మం, నల్గొండ అనేది కాంగ్రెస్ పార్టీ క్లియర్ గా క్లీన్ స్వీప్ చేసిందని చెప్పుకోవచ్చు ఒక రకంగా. కొత్తగూడెం కొంచెం తేడా వచ్చినా మిగిలిన అన్ని వచ్చేసాయి. హంగ్ ఉన్న దాంట్లో కూడా ఒకటే పోచంపల్లి, అది కూడా కాంగ్రెస్ గెలుస్తుంది. ఒకటి తిరుమలగిరి మాత్రం బీఆర్ఎస్ వచ్చింది. మిగిలిన 15 క్లియర్ గా నల్గొండ జిల్లాలో సత్తా ఏంటో చాటుకుంది కాంగ్రెస్. కళ్యాణ్, ఇంకా దక్షిణ తెలంగాణలో మరో కీలక జిల్లా ఉమ్మడి మహబూబ్ నగర్. మహబూబ్ నగర్ జిల్లాలో మున్సిపల్ పరంగా చూస్తే కాంగ్రెస్ 12, బీఆర్ఎస్ 2, ఫార్వర్డ్ బ్లాక్ 1 వచ్చాయి, అలాగే హంగ్ 3 వచ్చాయి. మనం చూస్తే ఇక్కడ ఫార్వర్డ్ బ్లాక్ సంబంధించిన మహబూబ్ నగర్ లో 1 వచ్చింది. అది ఫార్వర్డ్ బ్లాక్, జాగృతి, ఫార్వర్డ్ బ్లాక్ 2 కలిసి ఉమ్మడిగా పోటీ చేశాయి చాలా చోట్ల. ఇక్కడ మాత్రమే 1 గెలుచుకోగలిగింది. అయితే ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి శ్రీనివాస్ అని ఉన్నాడు. మొదటి సర్పంచ్ ఎన్నికల్లో వడ్డేపల్లి శ్రీనివాస్, వడ్డేపల్లి మున్సిపాలిటీ ఇది, దాని పేరు కూడా వడ్డేపల్లి మున్సిపాలిటీ. అక్కడ ఆయన పోటీ చేసిన శ్రీనివాస్ అనే వ్యక్తి సర్పంచ్ ఎన్నికల వరకు కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు. సర్పంచ్ ఎన్నికలు కూడా అక్కడ చాలా అలంపూర్ నియోజకవర్గంలో ఎక్కువనే గెలిచింది. ఆ తర్వాత ఆయన పార్టీ మారారు.
ఆయన Right. ఫార్వర్డ్ బ్లాక్ అని చెప్తున్నారు. Hmm. జాగృతిలో కూడా నేను చేరలేదని మనకి ఇంతకు ముందే చెప్పారు ఆయన. అవును కాబట్టి చిన్న అదొకటి confusion ఉంది కొంత. మొత్తానికి జాగృతి ఫార్వర్డ్ బ్లాక్ వాట్ ఎవర్ అవును అక్కడ బోని కొట్టింది. అదర్ దాన్ కాంగ్రెస్ బీఆర్ఎస్ రైట్ బీజేపీకి కూడా ఎక్కడ రాలేదు. కానీ ఫార్వర్డ్ బ్లాక్ మాత్రం ఒకటి క్లియర్ గా అక్కడ 10 వార్డులు ఉంటే అవును ఆ 10లో 8 గెలుచుకుంది. బీఆర్ఎస్ ఒకటి, కాంగ్రెస్ మాత్రం ఒకటే. అవును అక్కడ ఎమ్మెల్యే మనకు అలంపూర్ తెలుసు, అలంపూర్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఎమ్మెల్యే అవును అయినా అక్కడ గెలిచింది. అక్కడ మొత్తం మహబూబ్నగర్ జిల్లాలో ఫార్వర్డ్ బ్లాక్ ఒక ఒకటి, రకంగా బీఆర్ఎస్ సీఎం రెండు సొంత వచ్చాయి. జిల్లా, అలాగే డీకే అరుణ, అలాగే గతంలో మహబూబ్ నగర్ కొంత భారతీయ జనతా పార్టీ ఇంపాక్ట్ ఉన్న ప్రాంతమే. అవును, కానీ ఇక్కడ భారతీయ జనతా పార్టీ అనేది ఇంకా ఖాతా తెరవలేదు. ఇక్కడ అలంపూర్ లో అయినా హంగుండి బీఆర్ఎస్ కు ఛాన్స్ ఉంది. అదేవిధంగా అమనగల్ కూడా, అది కూడా అలంపూర్ నియోజకవర్గంలోనే అవన్నీ. అక్కడ ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి కొంత ఉనికున్న నియోజకవర్గం ఒకటే అలంపూర్. గద్వాల కూడా హంగు వచ్చింది అక్కడ. అవును గద్వాల్లో హంగు ఉంది. మీరు అన్నట్టు ఆలంపూర్ లో బీఆర్ఎస్ ఆల్రెడీ 2 ఎక్స్ అఫీషియో ఓట్లు కూడా ఉన్నాయి. అమర్చింత క్లియర్ హంగ్ అక్కడ 2, 3 అట్లా వచ్చాయి. అక్కడ అసలు ఏ పార్టీ ఖచ్చితంగా బీజేపీ బీఆర్ఎస్ కలిసే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే కాంగ్రెస్ బీజేపీ కలవడానికి చాలా తక్కువ స్కోప్ ఉంది. అదే సమయంలో ఎక్కడైనా కాంగ్రెస్ బీఆర్ఎస్ కూడా కలవడానికి తక్కువ స్కోప్ ఉంటుంది. కాబట్టి అల్టిమేట్ గా జరిగేది బీజేపీ బీఆర్ఎస్. అంటే మీరు చెప్తున్న దాన్ని బట్టి ఇక్కడ ఉమ్మడి మహబూబ్ జిల్లాలో బీఆర్ఎస్ ఖాతాలో మరో 2 వరకు ఖచ్చితంగా పడే అవకాశం ఉంది. 2 వరకు రావచ్చు అక్కడ. రైట్. ఇక మెదక్ చూద్దాం. కళ్యాణ్, ఇంకా అన్ని జిల్లాల కోసం మాట్లాడుకోవడం ఒక ఎత్తు, కరీంనగర్ కూడా కీలకమైందే. బట్ మెదక్ ఎందుకంటే హరీష్ రావు, అలాగే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వాళ్ళు ప్రాతినిధ్యం ఇస్తున్న జిల్లా. బట్ మెదక్ లో కొంత బీఆర్ఎస్ కొంత అద్భుతంగానే ప్రదర్శన చేసింది. సతీష్ మనం అక్కడ చూస్తున్నాం, మొత్తం 15 ఉంటే అందులో 5 మెదకే. అవును, మెదక్లోని 5 ఉన్నాయి. తూఫాన్, గడ్డిపోతారం, దుబ్బాక, చర్యలు 6. మెదక్లో 6, హంగులో కూడా ఒక 3-4 ఖచ్చితంగా బీఆర్ఎస్ కే వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే హరీష్ రావు మెదక్ లో మనం ఎప్పుడైనా చూడొచ్చు. రైట్, పార్టీ ఏదైనా అధికారంలో ఉండని, ఎక్కడ ఏమైనా ఉండని, మెదక్ జిల్లా వరకు మాత్రం హరీష్ రావు ప్రభావం చాలా గట్టిగా ఉంటుంది. అదే అక్కడ ఏ ఎన్నికన్నా మెజార్టీల పరంగా కానీ లేకుంటే కోఆపరేటివ్ కానీ, సర్పంచ్ కానీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, వాట్ ఎవర్, అక్కడ హరీష్ రావు ఉనికి, హరీష్ రావు ప్రభావం అనేది జిల్లా వ్యాప్తంగా ఉంటుంది. మనకి ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది. 7 బీఆర్ఎస్ గెలిచాయి. గజ్వేల్ కూడా కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ మున్సిపాలిటీ కూడా బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. అక్కడ కాంగ్రెస్ పార్టీ 5 దక్కించుకుంది. 5లో సంగారెడ్డి 1, జగ్గారెడ్డి, సంగారెడ్డి, సదాశివపేట 2 కూడా. జగ్గారెడ్డి ఆయన ఓడిపోయారు అక్కడ ఎమ్మెల్యేగా. కానీ ఆయన నియోజకవర్గంలోని 2 మున్సిపాలిటీలు, ఆందోళ్, జోగిపేట్ ఈ 2 మంత్రి దామోదర్ ఆ 2 ఆయనవి. నారాయణ ఖేడ్ ఇంకొకటి వచ్చింది. రామాయంపేట కూడా కొంచెం హంగే కనిపిస్తుంది అక్కడ. అక్కడ జహీరాబాద్, ఇస్నాపూర్, కోహిర్, ఇంద్రేశం, జిన్నారం, మెదక్, అంటే సంగారెడ్డి నియోజకవర్గంలో మరో 3 పోయాయి. మెదక్, నర్సాపూర్ ఇవన్నీ కూడా హంగు ఉన్నాయి. అక్కడ ఏం జరుగుతుంది రేపు ఎల్లుండి అనేది చాలా కీలకం. ఇక్కడ మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఆల్రెడీ ఆయన ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే ఆయనకు ఇక్కడ దాదాపు అన్ని మున్సిపాలిటీల్లో మెదక్ పార్లమెంట్ పరిధిలో ఉన్న, లోక్సభ పరిధిలో ఉన్న అన్ని మున్సిపాలిటీల్లో 2, 3, 4 అట్లా బీజేపీకి వచ్చాయి. ఇది ఎక్స్ అఫీషియో మెంబర్ గా కూడా ఉంటారు. కాబట్టి ఒక 2-3 మున్సిపాలిటీలన్నా చైర్మన్ అవ్వడానికి అవకాశం ఎలాగూ లేదు. ఎందుకంటే కేవలం 2, 3, 4 అంతే వచ్చారు కౌన్సిలర్లు. కాబట్టి వైస్ చైర్మన్లు కనీసం 2-3 మున్సిపాలిటీలన్నా దక్కించుకోవాలని రఘునందన్ రావు ప్లాన్ చేస్తున్నారు. ఆ వైస్ చైర్మన్ ఇస్తే కాంగ్రెస్ కూడా మద్దతు ఇచ్చే అవకాశం అక్కడ ఉన్నట్టు మనకు తెలుస్తుంది. చూడాలి, కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చి బీజేపీని వైస్ చైర్మన్ చేస్తారా, లేకుంటే బీఆర్ఎస్ కు మద్దతు ఇచ్చి బీజేపీ వైస్ చైర్మన్ అవుతుందా. ఖచ్చితంగా ఈ 7 హంగ్ అనేది మెదక్ లో ఏం జరగబోతుంది అనేది ఖచ్చితంగా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్. ఎందుకంటే హరీష్ రావు ఒకవైపు ఈ హంగును కైవసం చేసుకోవాలని చూస్తారు. ఆయనకు పోటీగా మెదక్ ఎంపీ రఘునందన్ రావు కూడా అదే పనిలో ఉన్నారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళిద్దరిలో ఎవరిది పై చేయి కాబోతుంది అనేది మనం చూడాలి సతీష్. రైట్, మనం చూసాం మన మహారాష్ట్ర ఫలితాల్లో కూడా ఒక చోట బీజేపీ కాంగ్రెస్ సర్దుబాటు చేసుకున్నాయి. అవును, అందుకే లోకల్ ఈక్వేషన్స్ గతంలో మణికొండలో, హైదరాబాద్ లోని మణికొండలో కూడా బీజేపీ కాంగ్రెస్ కలిసి ఫామ్ చేశాయి మణికొండ మున్సిపాలిటీ ఎన్నికల్లో. రైట్, ఇక రంగారెడ్డి విషయానికి వద్దాం. రంగారెడ్డి విషయానికి వస్తే రంగారెడ్డిలో మొత్తం మనం చూస్తే మొత్తం 10 మున్సిపాలిటీలు ఉంటే అందులో కాంగ్రెస్ పార్టీ 5, బీఆర్ఎస్ 2 దక్కించుకున్నాయి. 3 చోట్ల హంగు వాతావరణం ఉంది. కళ్యాణ్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఏం కాబోతుంది, కొంత దీని ఇంపాక్ట్ త్వరలో జరగబోతున్న ఇప్పుడు 3 కార్పొరేషన్లు విభజించారు కాబట్టి ఆ కార్పొరేషన్ ఎన్నికలపై కూడా కొంత ఉంటుంది. దీని ఇంపాక్ట్ ఎలా ఉంది సతీష్? ఇక్కడ 3 చింతలపల్లి బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. అది మేడ్చల్ జిల్లా, ప్రజెంట్ ఉన్న మేడ్చల్ జిల్లా ఉమ్మడి రంగారెడ్డికి వస్తుంది. ఉమ్మడి రంగారెడ్డిలో కూడా ఇబ్రాహీంపట్నం అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే కాంగ్రెస్ కున్నారు, మల్రెడ్డి రంగారెడ్డి, అక్కడ కూడా బీఆర్ఎస్ కైవసం చేసుకుంది.
ఖచ్చితంగా అక్కడ మాజీ ఎమ్మెల్యే దాదాపు మంచిరెడ్డి ఫస్ట్ కిషన్ ఫలితం రెడ్డి, అనుకుంటా ఇబ్రహీంపట్నం ఈ అవును రోజు. ఇక్కడ BRS మేడ్చల్ ఖాతా. జిల్లాలో మల్లారెడ్డి చాలా ఎఫర్ట్ పెట్టారు ఆయన నియోజకవర్గంలో. దాంతో 3 సీట్ల పల్లె ఒకటి వచ్చేసింది బీఆర్ఎస్ కి. ఎల్లంపేటలో కూడా బీఆర్ఎస్ 12 వచ్చింది, కాంగ్రెస్ 8, బీజేపీ 4. ఓకే. కాబట్టి ఇక్కడ కూడా హంగున్నా కాంగ్రెస్ కంటే చాలా దూరంలో ఉంది. అవును. కాబట్టి బీఆర్ఎస్ ఇక్కడ ఫామ్ చేసే ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తుంది. అలియాబాద్ లో మాత్రం అక్కడ కూడా ఇండిపెండెంట్లు ఎవరికి మద్దతు ఇస్తే వాళ్ళు అయ్యే ఛాన్స్ ఉంది. మొత్తం 20 అలియాబాద్ లో ఉంటే ఓకే. అక్కడ కాంగ్రెస్ 8 ఉంది, బీఆర్ఎస్ 7 ఉంది, బీజేపీ 3. ఓకే. అక్కడ ఇండిపెండెంట్లు కూడా 2 ఉన్నారు. రైట్. కాబట్టి అక్కడ ఎక్సాఫిషియో, ఇండిపెండెంట్లు, బీఆర్ఎస్ ఇదంతా చాలా కీలకంగా ఉంటుంది. వికారాబాద్ జిల్లాలో కూడా తాండూరు కాంగ్రెస్ వచ్చింది, పరిగిలో హంగ్ వచ్చింది. పరిగి కాంగ్రెస్ 8, బీఆర్ఎస్ 8 ఉంది. ఓకే. కాబట్టి ఇండిపెండెంట్లు కొంత కాంగ్రెస్ వైపే వెళ్ళే అవకాశం ఉంది. రైట్. పరిగి కాంగ్రెస్ కి వెళ్ళొచ్చు. వికారాబాద్ ఆల్రెడీ కాంగ్రెస్, అవును. అది స్పీకర్ ప్రాతినిధ్యం వహిస్తున్న అవును. నియోజకవర్గం. తాండూరు కూడా కాంగ్రెస్ ఉంది. ఇబ్రహీంపట్నం బీఆర్ఎస్ ఇప్పుడే చెప్పాం మనం. అవును. చేవెళ్ళ, మొయినాబాద్, శంకర్పల్లి ఈ మూడిట్లో కాంగ్రెస్ కి ఎడ్జ్ ఉంది. మొయినాబాద్ అయితే కొంత ఎడ్జ్ ఉంది. రైట్. మిగిలిన 2 శంకర్పల్లి, చేవెళ్ళ కాంగ్రెస్ గెలిచింది. మొయినాబాద్ లో కూడా కొంత హంగు వాతావరణమే కనిపిస్తుంది. రైట్. కళ్యాణ్, ఇంకా మన ఈ అనాలిసిస్ ముగించే ముందు నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్ సంబంధించి. మొన్న 10వ తారీఖుకి 3 కార్పొరేషన్లు అయిపోయాయి. ఖచ్చితంగా ఎన్నికలు కూడా 3 కార్పొరేషన్లకే జరగబోతున్నాయి. అంటే వీటి ఫలితాల సరళి ఇవన్నీ చూసిన తర్వాత అక్కడ ఈక్వేషన్స్ ఎలా ఉండబోతున్నాయి, పార్టీలు ఏ విధంగా ప్రెస్టేజ్కి తీసుకోవాలి? సతీష్, ఇది ఖచ్చితంగా ఇప్పుడు జరిగిన ఎన్నిక ఇన్ జనరల్ గా చెప్పాలంటే ఇది చాలా తక్కువ ఓటర్లతో జరిగిన ఎన్నికగా చూడాలి దీన్ని. అవును. ఎందుకంటే మొత్తం 52 లక్షల మంది ఓటర్లు, ఇన్ని 7 కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీల్లో మొత్తం ఓటర్లు 52 లక్షలు మాత్రమే. అందులో ఓటు హక్కు వినియోగించుకున్న వాళ్ళు కేవలం 40 లక్షలు. అంటే 40 లక్షల మంది ఇచ్చిన తీర్పే ఇది. అవును. రేపు హైదరాబాద్ మీరు చెప్పినట్టు 3 కార్పొరేషన్లలో జరగబోయేది చాలా పెద్ద ఎన్నిక. దాదాపు 1,20,00,000 మంది ఓటర్లు తీర్పు ఇవ్వబోతున్నారు. అంటే 1,20,00,000 మంది ఓటర్లు ఉన్నారు. దాదాపు 1,00,00,000 మంది ఓటేసే అవకాశం ఉంటుంది. అంటే 1,00,00,000 మంది ప్రజలు ఇవ్వబోయే తీర్పు అది చాలా కీలకం కాబోతుంది. దాంతో పాటు అది అర్బన్. రూరల్ విషయానికి వస్తే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు కూడా ఉన్నాయి. ఇంకా అందులో కూడా ఎలాంటి ఫలితం ఉండబోతుంది అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్. ఈ 2 గ్రేటర్ హైదరాబాద్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ అనేది ప్రీ ఫైనల్ గా మారబోతుంది. ఎందుకంటే ఇది ప్రీ ఫైనల్ కు ముందు జరిగిన ఎగ్జామ్స్ ఇవి. నెక్స్ట్ ప్రీ ఫైనల్, ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికలు ఫైనల్. కాబట్టి ఖచ్చితంగా చాలా టఫ్ ఫైట్ ఉండే అవకాశం అయితే ఉంది. రైట్. థ్యాంక్ యూ కళ్యాణ్. మనం చూసాం ఓవరాల్ గా తెలంగాణ ఫలితాలకు సంబంధించి దాదాపు అప్డేట్స్ వచ్చాయి. అయితే ఒక 35 నియోజకవర్గాల్లో హంగ వాతావరణం ఉంది. కాబట్టి ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటున్న వాతావరణం ఉంది. ఇప్పటివరకు భారతీయ జనతా పార్టీ అయితే ఒక ఖాతా తెరవలేదు. బహుశా దాదాపు ఎంఐఎం ఖాతాలో వెళ్లే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కార్పొరేషన్లో నిజామాబాద్, కరీంనగర్ ఈ 2 ఒక బీజేపీ దాదాపు అప్పర్ హ్యాండ్ సాధించినట్టే. కరీంనగర్ దాదాపు కన్ఫర్మ్ అయిపోయింది. ఇంకా నిజామాబాద్ సంబంధించి కొంత స్పష్టత రావాల్సిన అవసరం అయితే ఉంది.